లగ్జరీ సెగ్మెంట్తో తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది. విల్లాలోకి వెళ్ళి ఒకసారి విల్లా ఎలా ఉంది, లోపల ఎంత స్పేసియస్గా ఉన్నాయో ఒకసారి మనం వెళ్ళి హైదరాబాద్లో రెసిడెన్షియల్ అంటే మీరు లుక్ చేసేది ఏరియా మొత్తం శంకర్పల్లి, వికారాబాద్ అండ్ మోమిన్పేట్ ఈ ఏరియాస్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఓకే, మాస్టర్ బెడ్రూమ్. చూడండి ఎంత స్పేషియస్ గా ఉంది. విల్లా టు విల్లా చూసుకుంటే టోటల్ గా మీకు 3.2 మీటర్స్ జిమ్, యోగా రూమ్ అండ్ లైబ్రరీ కూడా ఇస్తున్నాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టైకూన్ ఛానల్. ఈ రోజు మనము శంకర్పల్లిలో గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్లో ఉన్నాము. సో ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. సో ఈ ప్రాజెక్ట్ సంబంధించిన సేల్స్ హెడ్ మనతో పాటు ఉన్నారు. సో ఒకసారి మాట్లాడదాము. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే. హాయ్, బాగున్నారా? యా, బాగున్నాను సార్, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. యా, థ్యాంక్ యూ సార్. రియల్ ఎస్టేట్ టైకూన్ వ్యూవర్స్కి సో మన ప్రాజెక్ట్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఖచ్చితంగా. హాయ్ అండి, నా పేరు కపిల్. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రణవ్ వినీషియా ప్రాజెక్ట్. మనం ఉన్న లొకేషన్ వచ్చేసి శంకర్పల్లి అనేది మీకు తెలిసిందే కదా, మోకిలా శంకర్పల్లి మోస్ట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ వస్తున్న ఏరియా. ఒక ప్రీమియం ఏరియా ఏది అని అంటే హైదరాబాద్ తర్వాత శంకర్పల్లి అనే అంటున్నారు. సో ఈ శంకర్పల్లిలో మీరు విల్లా గేటెడ్ కమ్యూనిటీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఈ కంప్లీట్గా ఇది ఎన్ని ఎకర్స్ ఉంది అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒకసారి మన వ్యూవర్స్కి ఇవ్వండి సార్. ఇది టోటల్ 9.02 ఎకర్స్ అండి కంప్లీట్గా. అండ్ ఇందులో 77 4 BHK XXX విల్లాస్ ఇస్తున్నాం, లగ్జరీ సెగ్మెంట్ విల్లాస్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కార్నర్ విల్లాస్ వచ్చేసి 350 స్క్వేర్ యార్డ్స్లో బిల్డ్ చేసాము. అండ్ మిగతా విల్లాస్ వచ్చేసి 300 స్క్వేర్ యార్డ్స్లో బిల్డ్ చేసాము. అండ్ క్లబ్ హౌస్ వచ్చేసి 15,000 ప్లస్ SFTలో ఇస్తున్నాం మనం. ఓకే సార్. అండ్ ఇందులో డూప్లెక్స్, ట్రిప్లెక్స్ ఉన్నాయా? ఇది కంప్లీట్గా XXX విల్లాస్ అండి. 4 BHK XXX విల్లాస్ ఇస్తున్నాం మనం దీంట్లో. ఓకే కంప్లీట్గా XXX విల్లాస్ ఇస్తున్నాం విత్ 4 BHK అండ్ 1 థియేటర్ రూమ్. ఓకే నైస్ సార్. ఇప్పుడు ఈ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో లైక్ విల్లాస్కి గ్యాప్ ఎంత ఇస్తున్నారు సార్? మనం విల్లా టు విల్లా చూసుకుంటే టోటల్గా మీకు 3.2 మీటర్స్ గ్యాప్ వస్తుంది. మీకు సన్లైట్కి కానీ ఎయిర్కి కానీ ది బెస్ట్గా మనం స్పేస్ అనేది ఇస్తున్నాం. చాలా స్పేసియస్గా ఉంది. యా. అండ్ ఇప్పుడు ఈ కనిపించే విల్లా ఎంత స్క్వేర్ ఫీట్లో ఉంది సార్? టోటల్ ఇప్పుడు మీరు చూస్తున్నది 350 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న విల్లా. ఓకే. ఇది ఎందుకంటే దీని పక్కకున్నది 300 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న విల్లా అనమాట. ఓకే. ఈ 350 స్క్వేర్ యార్డ్స్ విల్లా వచ్చేసి 5,250 SFTలో మనం బిల్డ్ చేస్తాం. ఇప్పుడు ఈ విల్లా అండ్ ఈ విల్లా చూసుకుంటే డిఫరెంట్ సెగ్మెంట్లో ఉన్నాయి, ఎందుకు సార్? యాక్చువల్గా మనం ప్లాన్ వేసినప్పుడు కార్నర్ విల్లాస్ వచ్చేసి 350 స్క్వేర్ యార్డ్స్లో ఉండాలనుకున్నాం. మిగతా 300 స్క్వేర్ యార్డ్స్లో ఇస్తున్నాం. ఇది కొంచెం ప్రీమియం కంపారిటివ్లీ అదర్ విల్లాస్. ఈ కార్నర్ విల్లాస్ వచ్చేసి మనకు కొంచెం ప్రీమియం ఇస్తున్నాం అనమాట. ఓకే. 350 స్క్వేర్ యార్డ్స్లో మనకు వస్తుంది 5,250 SFTలో వస్తుంది. మీరు ఈ విల్లా చూడండి, లిటరల్గా చెప్తున్నాను, చాలా స్పేషియస్గా ఉంటుంది మీకు. ఓకే. లైక్ మనది XXX. అవునండి, కంప్లీట్గా XXX విల్లా. మీకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి కిచెన్, ఒకటి పేరెంట్స్ బెడ్రూమ్ వస్తుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. అండ్ ఇంకొక బెడ్రూమ్ కూడా వస్తుంది. అండ్ పైన ఫ్లోర్లో వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి వస్తుంది. అండ్ దాంతోపాటు థియేటర్ రూమ్ వస్తుంది మీకు. వావ్, గ్రేట్, చాలా బాగుంటుంది. ఈ లేఅవుట్లో మనం ఇప్పుడు రోడ్డు ఏ సైజులో ఇస్తున్నాం సార్? యాక్చువల్గా మీకు బేసిక్గా HMDAలో చూసుకుంటే మీకు 30 feet రోడ్స్, 40 feet రోడ్స్ చూస్తారు. బట్ మనం దీంట్లో కొంచెం వైడ్గా ఉండేలాగా ఇవి 35 feet రోడ్స్ ఇస్తున్నాం. అండ్ మెయిన్ రోడ్ వచ్చేసి మనం 40 feet రోడ్ ఇస్తున్నాము. అండ్ ఇక్కడ మీరు బిగ్గెస్ట్ థింగ్ ఇక్కడ మీరు చూసే బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మెయిన్ ఎంట్రీలో ఉన్న రోడ్ వచ్చేసి 100 feet రోడ్. దానికి ఆల్రెడీ మనం సెట్ బ్యాక్ వదిలాం. ఫర్దర్గా వితిన్ 2 yearsలో మనకు 100 feet రోడ్ కూడా వర్క్స్ జరిగిపోతాయి. ఓకే గ్రేట్. శంకర్పల్లి ఈ లొకాలిటీలో ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నాం సార్? యాక్చువల్గా మీరు చెప్పాలంటే శంకర్పల్లిలోనే ఉన్నారు. ఓకే. ఎగ్జాక్ట్ శంకర్పల్లి ఎంట్రన్స్ ఏదైతే శంకర్పల్లి స్టార్ట్ అవుతుందో అక్కడే మనం ఉన్నాం. మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ రెసిడెన్షియల్ ఏరియాస్కి మధ్యలోనే ఉన్నాం. ఈవెన్ మీకు చెప్పాలంటే చుట్టుపక్కల ఆల్రెడీ రెప్యూటెడ్ బిల్డర్స్, నేమ్స్ ఎందుకులేండి, రెప్యూటెడ్ బిల్డర్స్ మన చుట్టుపక్కల ఆల్రెడీ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసి లివింగ్ కూడా ఉంటున్నారు. అలాంటి చుట్టుపక్కల దాంట్లో లగ్జరీ సెగ్మెంట్తో తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది. సో మీరు క్లబ్ హౌస్ గురించి ఇంట్రడక్షన్లో ఇచ్చారు కదా, సో వాట్ అబౌట్ క్లబ్ హౌస్ సార్? మనం ఇప్పుడు మీరు చూస్తుంది స్పేషియస్ 15,000 ప్లస్ SFT క్లబ్ హౌస్ మీకు. ఓకే. ఫస్ట్ ఫ్లోర్లో మీకు కంప్లీట్గా చిల్డ్రన్ ప్లే ఏరియా ఇస్తున్నాం. అండ్ పిల్లల కోసం ఒక స్విమ్మింగ్ పూల్ అండ్ పెద్దల కోసం ఒక స్విమ్మింగ్ పూల్.
2 స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాం మనం, అండ్ ఇండోర్ గేమ్స్ కూడా ఇస్తున్నాం మనం దీంట్లో. అండ్ మీరు ఫస్ట్ ఫ్లోర్కి వస్తే జిమ్, యోగా రూమ్ అండ్ లైబ్రరీ కూడా ఇస్తున్నాం. అండ్ ఇక్కడ బ్యూటీ ఏంటంటే మనం గెస్ట్ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. వావ్, గ్రేట్. సో ఇవన్నీ ఇండోర్ గేమ్స్ అన్నీ కూడా మనము క్లబ్ హౌస్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అండ్ మేజర్ థింగ్ ఏంటంటే మనం దీంట్లో లైక్ ఫంక్షన్ హాల్ ఏమంటారు, బ్యాంకెట్ హాల్, దీంట్లో మనం బ్యాంకెట్ హాల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. వావ్, బ్యాంకెట్ హాల్ అన్నారు కదా, సో ఎంతమంది గ్యాదర్ అవ్వచ్చు సార్? ఒక 100 to 150 పీపుల్ ఈజీగా గ్యాదర్ కావచ్చు అండి మనం. దీంట్లో బర్త్డే పార్టీస్ అండ్ ఒక ఫ్యామిలీ బేసిక్ పార్టీస్ అన్ని ఇందులో మనం ఫిల్ చేసుకోవచ్చు. మేజర్ పార్టీస్ అంటే మనం ఫంక్షన్ హాల్ బుక్ చేయాల్సిందే ఖచ్చితంగా. లొకేషన్ చూసుకుంటే చాలా ప్రీమియం అనేసి మాట్లాడుతూ ఉన్నాం కదా, సో శంకర్పల్లికి వచ్చి ఎందుకు తీసుకోవాలి సార్ కస్టమర్? యాక్చువల్గా ఇప్పుడు మీరు చూస్తున్న అంటే రీసెంట్ టైమ్స్లో న్యూస్లో వింటున్న నియోపోలిస్ సిటీ ఏదైతే ఉందో అందులో దానికి దగ్గరలో మనం కొనుక్కోలేము ఖచ్చితంగా 100%. ఎందుకంటే ఒక ఎకరా కాస్ట్ వచ్చేసి 156 CR దాటిపోయింది. దెన్ ఆ నియర్ బై ఒక పర్సన్ ఒక లగ్జరీ సెగ్మెంట్లో విల్లాస్ తీసుకోవాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. దానికి నియర్ బై ఉండి అన్ని ఫెసిలిటీస్ లైక్ వాటర్ కావచ్చు, ఎయిర్ పొల్యూషన్ లేని ఏరియా కావచ్చు, రైల్వే రోడ్ కనెక్టివిటీ కావచ్చు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కావచ్చు, అన్నీ ఉన్న ఏరియా కోసం చూసుకుంటే ది బెస్ట్ ఏరియా నియోపోలిస్ లాంటి అండ్ కోకాపేట్ లాంటి ఏరియాస్కి నియర్ బై ఉన్న ఏరియా చూసుకుంటే మాత్రం వండర్ఫుల్ ఏరియా చూసుకుంటే శంకర్పల్లి అండ్ మోకిలా. అఫ్ కోర్స్ మోకిలా ఈజ్ ద బ్యూటీ, బట్ మోకిలాలో మనం ఆల్రెడీ ప్రైస్ రేంజెస్ 12,000 13,000 per SFT దాటి వెళ్ళిపోయినాయి. మనం ఇక్కడ ఒక బెటర్ రేట్కి మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. అది లగ్జరీ సెగ్మెంట్లో 4 BHK XXX విల్లాస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు శంకర్పల్లిలో మినిమం 4 crores పెట్టి తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ థింగ్ మనం డెవలప్మెంట్స్ లైక్ హైదరాబాద్, నియోపోలిస్, కోకాపేట్ లాంటి డెవలప్మెంట్స్కి అండ్ ఇప్పుడైతే ఇక్కడ తీసుకునే సెగ్మెంట్ పీపుల్ అందరూ మ్యాక్సిమం సాఫ్ట్వేర్ జాబ్స్ కావచ్చు అండ్ ఇండివిజువల్ బిజినెస్లు కావచ్చు హైదరాబాద్లో ఉన్న వాళ్ళే ఉంటారు ఖచ్చితంగా. దెన్ వాళ్ళకు ఈజీ యాక్సెసిబిలిటీ లైక్ రోడ్ కనెక్టివిటీ మేజర్గా ఈజీ యాక్సెసిబిలిటీ ఉంది. ఎగ్జిట్ నెంబర్ 1 నుంచి మనం వితిన్ 15 to 20 minutes డిస్టెన్స్లోనే మనం ఇక్కడ ఉన్నాం శంకర్పల్లిలో. అండ్ మేజర్గా ఒక పర్సన్ ఎవరైనా లివింగ్ కోసం చూడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చూసేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పొల్యూషన్ లేని కాడనే మన పిల్లల్ని పెంచాలనుకుంటున్నాం, మంచి కమ్యూనిటీలో పెంచాలనుకుంటున్నాం. 100% ఎవరైనా చేస్తారు. ఇప్పుడు మనకు గండిపేట దగ్గరలో ఉంది. ఫస్ట్ థింగ్ 111 జీవోకి మనం నియర్ బై ఉన్నాం. 111 జీవో ఉన్నన్ని రోజులు అది ఎత్తేరు ఖచ్చితంగా చెప్తున్నాను. దెన్ నేచర్ అనేది మనకు ఖరాబ్ కాదు, జీరో పొల్యూషన్ మనకు అసలు నేచర్ అనేది డిస్టర్బెన్స్ కానీ ఏరియా ఇది మనకు. దెన్ మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ ఏరియా అయినా ఏ జోన్ అయినా రెసిడెన్షియల్ జోన్ అయ్యే ఫీజిబిలిటీ ఉంది, స్మాల్ ఫీజిబిలిటీ ఉంది. బట్ ఒక 111 జీవోకి అలాంటి ఫీజిబిలిటీ లేదు. కాబట్టి మనం నేచర్కి చాలా దగ్గరలో ఉన్నాం అండ్ డెవలప్మెంట్స్కి చాలా దగ్గరలో ఉన్నాం, కనెక్టివిటీస్కి దగ్గరలో ఉన్నాం. రీజనల్ లింక్ రోడ్ కూడా మనకు వితిన్ షార్ట్ లైక్ నెక్స్ట్ మేతాబ్ ఖానా కూడా దగ్గరనే మనకు రీజనల్ లింక్ రోడ్ వస్తుంది అండ్ ORR వచ్చేసి జస్ట్ 15 to 20 minutes ఆఫ్ డ్రైవ్ మనకు. ఓకే, లైక్ ఇక్కడ నుంచి 10 kilometer డిస్టెన్స్లో మనకు ఎగ్జిట్ కూడా వచ్చే అవకాశం ఉంది మీరు చెప్పారు. ఆఫ్ కోర్స్ మేతాబ్ ఖానా కూడా అరౌండ్ 15 kilometers ఉంటుంది మనకు. రీజనల్ రింగ్ రోడ్ మనకు మీకు తెలిసిందే కానీ చీమల్దారి ఎగ్జిట్ అనేది రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిట్ అనేది మనకి మేతాబ్ ఖానా గూడలోనే వస్తుంది అనమాట. అండ్ బిగ్గెస్ట్ థింగ్ ముంబై హైవే ఒక 15 kilometer డిస్టెన్స్లోనే నేషనల్ హైవే 65 ముంబై హైవే మనం రీచ్ అయిపోతాం ఇక్కడ నుంచి. గ్రేట్. సో కనెక్టివిటీ చాలా అంటే ఫీజిబిలిటీగా ఉంది. బ్యూటిఫుల్ కనెక్టివిటీ. ముంబై హైవే కావచ్చు, ముంబై హైవే కావచ్చు, ORR కావచ్చు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కావచ్చు, ఎవ్రీథింగ్. ఒక్కసారి ORR ఎక్కినామంటే ఎక్కడికి వెళ్ళడమైనా చాలా ఈజీ అండి ఈ రోజులలో. అండ్ పవన్ గారు మీకు తెలుసలేదు, మీరు ఆల్మోస్ట్ యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, మాక్సిమం విల్లా కమ్యూనిటీస్, లగ్జరీ కమ్యూనిటీస్ అని మీరు ఇటు సైడ్ మోకిలా, శంకర్పల్లి ఏరియాలోనే చూస్తుంటారు కదా. ఫర్దర్గా మీరు చూడండి, మోకిలా ఏదైతే చూస్తున్నారో శంకర్పల్లి నెక్స్ట్ అయిపోతుంది. శంకర్పల్లి తర్వాత ఏంటంటే ఈ మేతాబ్ ఖానా కూడా కావచ్చు అండ్ నెక్స్ట్ మొమిన్పేట్ లేకపోతే వికారాబాద్ సైడ్ కంప్లీట్ ఈ లైన్ మొత్తం ఇప్పుడు మీరు చూసిన ఈ లైన్ మొత్తం కంప్లీట్గా రెసిడెన్షియల్ కంపెనీస్ తోటి నిండబోతున్నాం. ఈవెన్ 1500 acresలో ఫినిక్స్ వాళ్ళు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కట్టబోతున్నారు. అండ్ మచ్ మోర్ కంపెనీస్ లైక్ అపర్ణ కావచ్చు అండ్ బిగ్గెస్ట్ లైక్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న ఆరో రియాలిటీ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు శంకర్పల్లి చుట్టుపక్కల మొత్తం ల్యాండ్ అక్వైర్ చేసి పెట్టుకున్నారు. ఈవెన్ ఫర్దర్గా వచ్చేటి అన్నీ ఇక్కడ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్. రేపు హైదరాబాద్లో రెసిడెన్షియల్ అంటే మీరు లుక్ చేసేది ఏరియా మొత్తం
శంకర్పల్లి, వికారాబాద్ అండ్ మోమిన్పేట్ ఈ ఏరియాస్. దాంట్లో సిటీకి నియర్ బై ఏరియాలో మీరు ఉన్నారు. ఫస్ట్ ఎంట్రీ పాయింట్ శంకర్పల్లి, ఆఫ్టర్ దట్ వికారాబాద్, మోమిన్పేట్. సో డెఫినెట్లీ ఒక కస్టమరు హ్యాపీగా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. 100%. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు చూస్తున్న విల్లాస్లో ఆల్రెడీ 20% విల్లాస్ ఏవైతే పర్చేస్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ 6 monthsలో గృహప్రవేశం కూడా ఉంటుంది. దానికి మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తాం. ఆ రోజు కూడా వీడియో తీసుకోండి మీరు. తప్పకుండా సార్, డెఫినెట్లీ. చూస్తున్నారు కదా, డ్రైనేజ్ అండ్ ఎలక్ట్రిసిటీ కోసం మనం ఆల్రెడీ వర్క్స్ కూడా స్టార్ట్ చేసేసాం. విత్ ఇన్ షార్ట్ టైం వర్క్స్ అన్ని ఫినిష్ అయితే మీకు హ్యాండ్ ఓవర్ కూడా ఇచ్చేస్తాం. సో ఇప్పుడు సుమారు ఒక చిన్న విల్లా ఇందులో తీసుకోవడానికి ఎంత బడ్జెట్ అవుతుంది సార్? మీకు అరౌండ్ 4.4 CR నుంచి 5.5 CR వరకు ఉంటుంది. ఎందుకంటే డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి, డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మీకు బడ్జెట్స్ అనేది కూడా 4.4 CR నుంచి 5.5 CR వరకు ఉంది. ఓకే. సో లోయెస్ట్ స్క్వేర్ ఫీట్ ఎంత ఉందండి? లోయెస్ట్ వచ్చేసి 300 square yards. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, 300 square yards. అండ్ ఇది వచ్చేసి 4,504 SFT నుంచి స్టార్టింగ్ ఉందండి. ఓకే. సో ఒకసారి మనము ఈ విల్లాలోకి వెళ్ళి ఒకసారి విల్లా ఎలా ఉంది, లోపల ఎంత స్పేసియస్గా ఉన్నాయో ఒకసారి మనం వెళ్ళి ఒకసారి చూద్దాం. అండ్ ఈ విల్లా వచ్చేసి ఆల్రెడీ సోల్డ్ అవుట్ అండి. వాళ్ళు ఆల్మోస్ట్ విత్ ఇన్ షార్ట్ టైం ఇంటీరియర్స్ కూడా ఆల్రెడీ చెప్పేశారు. ఇంటీరియర్స్ కూడా ఇవ్వబోతున్నారు దీన్ని. వావ్, చాలా బాగుంది. అండ్ చిన్న సెగ్మెంట్ ఇది కూడా. సో దీనికంటే ఎక్కువ పెద్ద సెగ్మెంట్స్ కూడా ఉన్నాయి. సో ఒకసారి ఈ విల్లా లోపలికి వచ్చేసి చూద్దాం. ఒకసారి ఎలివేషన్ కూడా ఒకసారి చూడండి, బయట నుంచి చాలా బాగుంది. అండ్ ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఈ విల్లా కమ్యూనిటీలో చిన్న విల్లా చూసుకుంటే ఇదే, బట్ ఎంత స్పేషియస్గా ఉందో చూద్దాం రండి ఒకసారి. మనం డోర్ కూడా మనం ఈ లాక్ ఎవ్రీథింగ్ అనేది మనమే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సెన్సార్ లైక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ లాక్ ఎవ్రీథింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. బాగుంది, నైస్. సో ఇది ఎంత స్పేసియస్గా ఉంది సార్ హాల్? ఇది 25x14 స్పేషియస్ లివింగ్ రూమ్ అండి ఇది. ఓకే, జస్ట్ హాల్ వరకు? అవునండి. ఓకే. 30x16లో మనం కిచెన్ స్పేస్ ఇస్తున్నాం. అండ్ యూటిలిటీ ఏరియా కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం కంప్లీట్గా. మీకు స్పేషియస్గా ఉండే యూటిలిటీ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇట్స్ ఎ లగ్జరీ సెగ్మెంట్ యార్. డెఫినెట్లీ. దెన్ మనం ఒకసారి పైకి వెళ్దామా? తప్పకుండా. అండ్ బిఫోర్ దట్ మనం ఇక్కడ ఆల్రెడీ పేరెంట్స్కి సపరేట్ బెడ్రూమ్ అనేది ఇస్తున్నాం అనమాట. వాళ్ళు ఎక్కలేరు కాబట్టి. ఓకే. ఇది మనం పేరెంట్స్ కోసం విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఓకే. అటాచ్డ్ బాత్రూమ్ తోటి పేరెంట్స్ లివింగ్ రూమ్ అనమాట, బెడ్రూమ్. ఇది మనం కింద ఇస్తున్నాం. అండ్ ఇది కామన్ బాత్రూమ్, ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి కామన్ బాత్రూమ్ కూడా ఇస్తున్నాం. ఓకే, హాల్లోనే డైరెక్ట్ కామన్ వాష్రూమ్ ఇస్తున్నాం. ఓకే. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం లిఫ్ట్ అనేది ప్రొవిజన్ ఇస్తున్నాం. లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేయట్లేము, బట్ ప్రొవిజన్ అనేది ఇస్తున్నాం, మీరు పెట్టుకోవచ్చు. ఓకే. ప్రొవిజన్ ఆల్రెడీ లోపల కంప్లీట్ చేశారు, ఫినిషింగ్ కూడా. బయట మొత్తం ఫినిష్ చేస్తాం, లోపల మీరు లిఫ్ట్ ప్రొవిజన్ అనేది మీరు పెట్టుకోవచ్చు. జస్ట్ లిఫ్ట్. ఓకే. అండ్ నెక్స్ట్ ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాము. మీరు చూసారు కదా, లైక్ మెట్లైనా అండ్ ఫ్లోర్ టు ఫ్లోర్ స్పేషియస్ ఒకసారి చూడండి బాగుంటుందో. అండ్ ఈ విల్లా వచ్చే బ్యూటీ ఏంటిదంటే, మీరు వెస్ట్ ఫేసింగ్ విల్లా ఇది. దీనికి 2 బాల్కనీస్ వస్తాయి. ప్రతి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఒకటే బాల్కనీ వస్తుంది. వెస్ట్ ఫేసింగ్ అయితే 2 బాల్కనీ వస్తాయి. ఒకసారి అయితే మనం ఫస్ట్ బాల్కనీ చూద్దాం. ఆఫ్ కోర్స్. ఇది మీరు మామూలుగా స్టాండ్ లోకి వెళ్తే ఇలాంటిది ఒక బెడ్రూమ్ వచ్చేస్తుంది. మనం ఇక్కడ బాల్కనీలో ఉన్నాం. చాలా లివింగ్ స్పేస్ ని ఏదన్నా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఎస్. సో ఇది ఫస్ట్ బాల్కనీ. సో ఇదేంటండి? ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఒకసారి చూడండి, వాళ్ళ కోసం అన్ని ఫెసిలిటీస్ ఇచ్చు. బ్యూటిఫుల్ లావిష్ గా ఉంది. అన్ని ఫెసిలిటీస్ ఇవ్వచ్చు, బెడ్ ఇవ్వచ్చు, అండ్ వాళ్ళకి సంబంధించిన బాత్రూమ్, టబ్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. పిల్లలు వాటర్లో ఆడుకోవడానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటారు, వాళ్ళ కోసం మనం అలా ప్రొవైడ్ కూడా చేస్తున్నాం. సో వాష్రూమ్ కూడా లావిష్ ఇచ్చారు, అందుకే ఆఫ్ కోర్స్ టబ్ ప్రొవిజన్ కోసం. ఎస్. అండ్ చూసుకుంటే యాజ్ యూజువల్గా లిఫ్ట్ ప్రొవిజన్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఆఫ్ కోర్స్ 3 ఫ్లోర్స్కి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఇస్తున్నాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఓకే, మాస్టర్ బెడ్రూమ్.
వావ్, చూడండి ఎంత స్పేషియస్ గా ఉంది మీరు. బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ బ్యూటీ ఏంటంటే అటాచ్డ్ బాల్కనీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం కంప్లీట్ గా. వావ్, గ్రేట్ గ్రేట్. అండ్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో ఒక హాల్ అంతా స్పేస్లో ఉందండి. ఆఫ్ కోర్స్. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్. అండ్ చూసుకున్నట్టయితే విజువల్ మనకు ఎవ్రీ విల్లా కూడా ఇలా కనిపిస్తూ ఉంటుంది. యా, జస్ట్ ఇమాజిన్ ఈవినింగ్ పూట చల్లగా ఒక కప్ కాఫీ తీసుకొని వచ్చి కూర్చుంటే. నైట్ అంటే వేరే క్లాస్ తెచ్చుకుందాం లేండి. గ్రేట్ గ్రేట్ విజువల్స్. యా, బెడ్రూమ్ తో సంబంధం లేకుండా మీకు లైక్ బట్టలు కానీ వాటర్స్ కానీ పెట్టుకోవడానికి ఈ ప్రొవిజన్ ఇస్తున్నాం. అండ్ మాస్టర్ బెడ్రూమ్ యొక్క కంప్లీట్ అటాచ్డ్ బాత్రూమ్ మీకు. సూపర్. ఎలక్ట్రిసిటీ ఇంకా ప్రొవైడ్ చేయలేదు, నెక్స్ట్ చేయబోతున్నాం. యా యా. సో మోరోవర్ ఇది కంప్లీట్ అవ్వడానికి ఇంకెన్ని రోజులు పట్టొచ్చు అండి? ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, వాళ్ళ ఇంటీరియర్కి ఇస్తే కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఓకే. నెక్స్ట్ ఒకసారి బాల్కనీ ఒకసారి మన వ్యూవర్స్ కూడా చూపిద్దాము. యా, పైన మనకు థియేటర్ రూమ్ అండి, ఎక్సలెంట్. ఫ్యామిలీతో మనకు వీకెండ్ స్పెండ్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ మూవీ. యా, ఇక్కడ చూడండి కంప్లీట్ గ్లాస్ ఫిట్టింగ్. ఓకే, గ్లాస్ ఫిట్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. యా, ఆఫ్ కోర్స్ కంప్లీట్ అయిపోయింది. అండ్ లెఫ్ట్ ప్రొవిజన్. యా, ఇది వచ్చి మనకు థియేటర్ రూమ్ అండి. ఓ, థియేటర్ రూమ్. ఆఫ్ కోర్స్ చిన్నప్పటి థియేటర్ లెక్క కనబడట్లే. లైక్ ప్రొజెక్టర్ ఆ సైడ్ వస్తుందా అండి? యా, ఈ సైడ్ వస్తుంది మీకు. మీకు సిట్టింగ్ ఏరియా ఇక్కడ వస్తుంది కంప్లీట్. అక్కడ మీకు ప్రొజెక్ట్ చేసుకోవచ్చు, ప్రొజెక్టర్. గుడ్ విజువల్స్. అండ్ డోర్ ఈస్ట్ ఫేసింగ్లో వస్తుంది. ఆఫ్ కోర్స్ మనం మన ఇంటికి ఖచ్చితంగా ఎవరో ఒకరు గెస్ట్ వస్తూనే ఉంటారు. గెస్ట్ కోసం అంటే మనం సపరేట్గా బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. గెస్ట్ బెడ్రూమ్ ఇది. లైక్ టోటల్ 4 BHK విత్ థియేటర్ రూమ్ అండి. సో పైన థియేటర్ రూమ్ అండ్ గెస్ట్ రూమ్ ఇస్తున్నాం. ఓకే. అండ్ గెస్ట్ వచ్చినప్పుడు చూడడానికి అండ్ ఆపోజిట్లో విల్లాస్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సో వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అవి APR విల్లాస్ అండి. ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకు విల్లా ప్రాజెక్ట్సే ఉన్నాయి. అండ్ చుట్టూ రెసిడెన్షియల్లోనే మనం ఉన్నాం. వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. మీరు ఎటు చూసినా పిల్లలకు కావాల్సిన ఎడ్యుకేషన్ సొసైటీస్ అండ్ ఫెసిలిటీస్కి మధ్యలో ఉన్నాం మనం. ఈ లొకేషన్లో వాట్ అబౌట్ స్కూల్స్ అండ్ ఎడ్యుకేషన్ కాలేజ్ స్కూల్స్? ఆఫ్ కోర్స్ ఇక్కడ ఆల్రెడీ ఇంటర్నేషనల్ కాలేజెస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి, ఇలాంటి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ వచ్చిన కాడ స్కూల్స్ అవే ఎత్తుక్కుంటూ వచ్చేస్తాయి. డెఫినెట్లీ. ఈవెన్ నాకు ఈ మొత్తం విల్లాలో నాకు చాలా బాగా నచ్చిన ఒక సెగ్మెంట్ చూపెట్టాలా, ఒక ప్లేస్ చూపెట్టాలా? దిస్ ఈస్ ద టెర్రస్. లిటరల్గా చెప్తున్న స్పేషియస్ టెర్రస్ అండి. మనం ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానీ ఫ్యామిలీ అందరం కలిసి ఈవినింగ్ పూట టైం స్పెండ్ చేయడానికి ద బెస్ట్ ప్లేస్ అండి టెర్రస్. మనకు టెర్రస్ సూపర్. లైక్ థియేటర్ రూము కమ్ టెర్రస్ చూసుకుంటే ఈజీగా 150 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉంది. ఈజీగా అండి, నేను చెప్తున్నా హాఫ్ ఆఫ్ ద విల్లా మీకు ఇక్కడ కనబడిపోతుంది. అండ్ ప్లాంటేషన్ పెట్టుకొని ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, నైట్ పూట ఇదంతా ప్లాంటేషన్ ఉంది, ఒక చిన్న ఊయలు ఇక్కడ పెట్టేసి కూర్చొని ఒక కప్ కాఫీ తాగుతుంటే గ్రేట్ విజువల్స్. యా, ఆఫ్ కోర్స్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే ఈవెన్ చెప్పండి ఇలాంటి లగ్జరీ సెగ్మెంట్లో విల్లాస్ కొనుక్కునేది ఎందుకంటే ఇంత దూరంలోనైనా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి. ఈవెన్ టైం స్పెండ్ చేసే ప్లేస్ ఎప్పుడు ఇంట్లో 4 గోడల మధ్యలో కాకుండా ఇలా స్కైని టచ్ అయినట్టు కూర్చొని మనం ఎంజాయ్ చేస్తుంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది జస్ట్ 60% కంప్లీట్ అయింది మాత్రమే చూస్తున్నారు. వన్స్ ఒకసారి 100% కంప్లీట్ అయితే ఆ లగ్జరీ ఫీల్ అనేది మీకు కనబడుతుంది. జస్ట్ ఆఫ్ కోర్స్ ఎగ్జాక్ట్లీ. యా, మీరు చెప్తున్న నాకే కొనబుద్ధి అవుతుంది అన్నట్టు. యా, చూశారు కదండి శంకర్పల్లిలో ద ప్రీమియం లగ్జరీ విల్లాస్. మనము ఆల్రెడీ వీడియో మొత్తం చూసేసాము. సో ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్లీ నాకు అనిపిస్తుంది కస్టమర్ వస్తే డెఫినెట్లీ ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ అలాంటి ఎన్విరాన్మెంట్లు కూడా కనిపిస్తుంది. ఈ ప్రీమియం అంటుంటే నేను ఏదో అనుకున్నా. డెఫినెట్లీ యూజ్ చేస్తున్న మెటీరియల్ కూడా చాలా ప్రీమియంగా ఉంది. సో మీరు ఒకసారి వచ్చి సైట్ విజిట్ చేసి ఒకసారి ఈ లొకేషన్ని సందర్శించండి. అండ్ మోరోవర్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఆ వన్ ఆఫ్ ద లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా అని అయితే నాకు అనిపిస్తుంది సార్. అండ్ ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద సక్సెస్ సార్. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఈ ప్రాజెక్ట్ గురించి ఎంటైర్ ప్రాజెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ కొరకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. డైరెక్ట్ ఈ ప్రాజెక్టు డైరెక్టర్ కపిల్ సార్ నెంబరే ఉంటుంది. సో మీరు డైరెక్ట్ కమ్యూనికేషన్ అవ్వచ్చు. మోరోవర్ ఇలాంటి కంటెంట్స్ కోసం ఫాలో రియల్ ఎస్టేట్ టైకూన్ ఛానల్.
థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్.